ఎక్కితివి కానీ నా జన్మ రహస్యము తెలపలేదు. ఆహా ఆహా, ఎంత కమ్మని మాట చెప్పితివి తండ్రి, నీవెంత కమ్మని మాట చెప్పితివి. మాతృమూర్తి అయిన రాజమాత కుంతి నా తల్లి, పాండవులు నా తమ్ముల, నా జన్మరాజ్యము తెలిపినందులకు నాకు ఆనంద పర్వతమాయను, ఆనంద పర్వతమాయను, ఆనంద సాగరంలో మునిగి తేలినంత అద్భుతమయ్యాను. కానీ నా మనసు అనుభవచ్చమయ్యాను. ఎందుకనగా తండ్రి నీవు చెప్పిన చల్లని వార్త ఈ నా హృదయం అర్థం చేసుకున్న మాట నిజమే, కానీ నా తల్లి నన్ను ఏనాడొక్కసారి తన గుండె పైన అత్తుకోలేదని ఈ నా గుండె అగ్నికోణముగా ప్రబల కప్పుచమంటున్నది తండ్రి, అగ్నికోణముగా ఎన్ని అనార్థాలకు అంకురించేదో కర్మసాక్షిగా నీకు తెలియదా తండ్రి? సూర్యదేవల, నీవు నాకు జన్మనిచ్చితివి కానీ నా జన్మ రహస్యము బయట పెట్టలేకపోతే కనీసము నాకై నేను తెలపకోరుతుంది. ఎన్ని అనార్థాలకు అంకురించినతో కర్మసాక్షిగా నీకు తెలియదా తండ్రి? కానున్నది కాకమానదు. ఇక ఎన్ని అవమానాలు భరించవలను కదా తండ్రి, ఇక ఎన్ని అవమానాలు భరించవలను. కన్నా నీవు సూత్రము అస్త్రశాస్త్రంతో పని ఏమి రథమును తోలుకొని బతుకుమరని ఆ పురాకాండ పూర్తులైన అశ్వత్థాముడు నన్ను చూసి ఓర్వలేక నిదూరముగా పలకరించినప్పుడు నా మనసు ఎంత ఆవేదన పరిమితమైనదో నీకు తెలియదా తండ్రి? దేవేంద్రుడు రేపటి ఉదయమైన బ్రాహ్మణ వేషముతో నా కవచ కుండలకు వచ్చుతున్నాడట. కాలందురా కాలందురా కాదన్న మాట కరునికి రానే రాదు, లేదన్న మాట అసలే తెలియదు. ఏమి సురలోక అధిపతి, ఏమి ఇంత నీచాన్ని దిగదానివా? అర్జునుడు కాపాడి నిమిత్తమా నా కవచ కుండలము కావాలన్నా నీకు? సరే, ఇప్పుడే ఇచ్చేదా? ఇయనితో దానమునకు మాయని మచ్చ కలాముగా ఏర్పడుతుంది. నా శరీరాన్ని కట్టుకున్న కవచం, నా చెవులకు అలంకరించిన కుండలము నీకు కావాలని కదా? ఇప్పుడే ఇచ్చదు. సరే, తండ్రి సూర్యదేవరా, నీవు నాపై కురిపించిన ప్రేమ అమృతము నిరుపాయమాయను కదా. ఈ దానకర్ణకు నోరు తెచ్చి అనుకుంట ఈ అంగరాజులకు తెలియదు. దానకర్ణకు మహాదాతగా యాచకులు రక్షించవలనే కానీ యాచకునిగా ప్రవర్తించడు. తండ్రి నీవు చెప్పిన మాట ప్రకారముగా నేను దేవేంద్రుని నోరు తెచ్చి ఏమీ అడగను. దానములకు ప్రతిదానం ఏదైనా ప్రధానము ఇచ్చినా దానిని నేను తిరస్కరించగా సంతోషముగా స్వీకరించును. అట్టి అస్త్రమును నేను పాండవులపై
ఇదే తండ్రి నా నిర్ణయం. ఓహో నందనందన వాసుదేవనందన, ఈ సూదుడంటిని రాదాసు ఇవే నమస్కారం. ఏమి విచిత్రము, నన్ను బాబాని సంబోధిస్తువా? నీ రాకడకు నాకు సర్వము పరమర్థమైనది. నేను రాధాపుత్రులను కాను కుంతీపుత్రులను చెప్పడానికి నన్ను ఏకాంత ప్రదేశంలోకి పిలిచితివి. అయినా నీ కన్నా ముందు నా జన్మ ప్రదాత అయినటువంటి సూర్యభగవానుడు దేవేంద్రులకు కవచకుండలు సమర్పించేటప్పుడు ఇదే విషయం చెప్పాడు. మరలకు కూడా నీవు అదే విషయం చెప్తున్నావు. సంతోషం. ఓ నందనందన, నా జన్మ వేరైనా కావచ్చు, కానీ నేను సూదుని ఇంట్లో పెరిగాను. సూదుని అన్నపాన్యముతో ఈ శరీరము పర్వతం చేసుకున్నా. రాధాదేవి కాడ పాలు తాగి పెరిగి పెద్దవాడనయ్యాను. నేను సూదకన్యను వివాహమాడి సంతానము కూడా పొందాను. ఇక నా వయసు కూడా మీరిపోయినది. నీవు చెప్పిన మాట ప్రకారముగా నేను క్షత్రియులను చెప్పుకున్నంత మాత్రమున లోకులు నవ్వరా? దానికి నా మనసు అంగీకరిస్తుందా? నీ రాజకీయం వేరు, నా నైతిక ప్రవర్తన వేరు. రెండింటికి పొంతన నా ధర్మదృష్టితో నీవే చెప్పు కృష్ణ. ద్రౌపదికి ఆరో భర్తగా స్వీకరించినట్టు అంగీకరింపజేసివా? ద్రౌపది ఆనాడు నిండు సభలో అవమానించింది చాలక మరల నన్ను ఆరో భర్తగా స్వీకరించినట్టు అంగీకరింపజేసివా? అది నీ రాజనీతికి పతయము కావచ్చు, కానీ నిన్ను లోపులు కీర్తించురేమో, కానీ నా మంచితనమునకు, గౌరవమునకు, వ్యక్తిగతమునకు మాయని మచ్చగా మిగిలిపోతున్నది. నేను మంచి కీర్తిని దూరమైతే కావచ్చు, కానీ చెడు కీర్తిని మాత్రము నా దగ్గరకు రానివ్వండి. ఇదే నా అభిమతము, ఇదే నా ముఖ్య అభిప్రాయం. వాసుదేవా, వాసుదేవా, పాండవుల పక్షమున నీవు వాసుదేవా ధర్మరాజులకు ఈ సర్వభూమండలాన్ని ఏడుటకు అరుడు. తక్కిన వారికి అట్టి సమర్థత లేదు. రాబోయే కురుక్షేత్ర యుద్ధములో కౌరవులు ఓడుదురు, పాండవులు గెలుతురు అనేది ఎంత సమిష్టముగా తెలుసునో నాకంత విషదాయముగా తెలుసును. అయినా అన్ని తెలిసినా నన్ను నమ్ముకున్న రాజరాజును విడిచి వచ్చుట మాత్రము అసంభవం. నేను ప్రాణములకు భయపడడానికి కాదు. ఈ భూమి మీద సర్వప్రాణి మరణము సహజము. అట్టి మరణము నాకు కురుక్షేత్రంలో కృష్ణ, ధర్మమును పాండవుల పక్షుల కలదు. అందుకే నీవు వారిని నిరంతరము కాపాడుతున్నావు. అది నాకు తెలుసు. అయినా అన్ని తెలిసినా నేను పాండవుల పక్షం వెళ్ళకపో నా మనసు ఎందుకో అంగీకరించలేదు. కృష్ణ, నేను మరణించిన తర్వాత నాకు లోకంలో రవంతట్టు కల్పించు. అయినా నీవు సాక్షాత్ వైకుంఠ వాసుడము మహావిష్ణువు అని నాకు సంపూర్ణముగా తెలుసు. అయినా ఆయన తెలిసిన నీవెన్ని ప్రయత్నములు చేయడం మాత్రం లేము.
శివే నమస్కారం. రాజమాత, నీ రాకడానికి గల కారణం నాకు తెలియబోతుంది అనుకున్నావా? నాకు అన్నీ తెలుసు. కానీ పెంచి పెద్ద చేసుకున్న కొడుకులను కాపాలనే ఆకాంక్షతో కానీ ఈ గంగ జలదేవతకు సమర్పించిన ఈ అమాన పుత్రుల రాజమాత అవునమ్మా, ఆనాడు కుమార అర్థశాస్త్ర వినిపించేయందు వీడు రాజేయుడు కాడు, నా ప్రేమ చెంచుక పుట్టిన ప్రథమ పుత్రుడని నీవెందుకు చెప్పలేకపోయావమ్మా? నీవెందుకు చెప్పలేకపోయావు? అవునమ్మా, నీవే చెప్పుతావు. అవసరం వచ్చినప్పుడల్లా కన్న కొడుకులని నా ప్రేమ పుట్టి పొందుతున్నదని నీ వలన ప్రపంచానికి తెలిసిపోతున్నది రాజమాత. అమ్మా రాజమాత, ఏది ఇప్పుడు నీ మాటన తెచ్చావు? మరి నన్ను పెంచి పెద్ద చేసిన మాత ఎక్కడ పోవాలమ్మా? ఆమె ఏమైపోవాలమ్మా? ఆమె ఇప్పటికే కులిమి కుమిలి ఎంత ఏడ్చుతున్నదో. నేను చేత బట్టి నేను నిశ్శబ్దంగా ఉంటే నాన్న ఇన్ని ఎవరన్నా అవమానపరిచిందా అని నా తల్లి నన్ను ఓదార్చి ఆమె గుండె పైన నా చేయి పెట్టుకొని నానా కరుణ అని నన్ను అల్లాడి ముందుగా పెంచిన నా తల్లి ఏమైపోవాలి? అయినా నేను అధర్మలకు పాడుకున్నా. నా తల్లి ఒళ్ళో చేరాను, నా తల్లి ఒడిలోనే చేరుతాను. అయినా అమ్మా నిందించబోకమ్మా, రాజమాతను నిందించబోకు. శ్రీకృష్ణునికి ఇద్దరు తల్లులు, నాకు కూడా ఇద్దరు తల్లులు. అయినా నాకు ఏమి తల్లి